నువ్వు అప్పు చేసి ఏం చేయాలి? నీ కెరియర్ మీద పెట్టుబడి పెట్టాలి, 4 సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. అప్పు చేసి ఐఫోన్ మీద, అప్పు చేసి కారు మీద, అప్పు చేసి ఇంటి మీద పెడితే మీకు ఉపయోగం లేదు. నేను ఏవి కొనొద్దాను అవి మీ లిమిట్లో ఉంటే చెయ్యాలి. ఒకళ్ళని చూసి ఇంకొకరు చెయ్యొద్దు. ఇప్పటిదాకా మీరు ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకటి జీవితం నాశనం అయింది ఇంకొకరితో కంపారిజన్ వల్లే. ఆ కంపారిజన్ లేకపోతే మన దగ్గర ఎవరు నాశనం కాడు. మన దేశంలో లాగా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా మనుషులే బతుకుతున్నారు. యూఎస్లో కూడా మనుషులేగా బతికేది. అక్కడ ఎందుకు వెల్త్ రేషియో ఎక్కువ? పక్కన పట్టించుకోడాడు. వాడు ఏం చేసినా వీడికి అనవసరం. వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అదే చేస్తాడు. నేను రిలేషన్స్ ఉండొద్దు అన్నట్లు. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. మన లైఫ్ మీద ఒక ఇంపాక్ట్ పడకూడదు. వాడు ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని అంటే మనం ఓడిపోయినట్టు. గెలిచింది వాడు యాక్చువల్గా. నువ్వు ఒప్పుకున్నావు నేను ఓడిపోయాను అని. ఇది కదా మైండ్ సెట్ అంటే. కానీ మనం ఏం చేస్తాం? సరెండర్ అయిపోతాం వెంటనే వెళ్ళి. వాడు చెప్పింది కరెక్టా, మనం ఇది చేయాలి అని.